లలితాదేవి అనుగ్రహం అందరికీ లభిస్తుందా? అమ్మ మన దగ్గరకు రావాలంటే ఏం చేయాలి? లలిత అమ్మవారు అందరి దగ్గరికి రాదు, లేదా అందరూ ఆమెను పూజించలేరు. శాస్త్రాల ప్రకారం జన్మాంతర సహస్రేషు కృత పుణ్యక లభ్యతే, అంటే వేల జన్మల పుణ్యం ఉంటే తప్ప లలితాదేవి నామం నోటికి రాదు, ఆమె పూజ చేసే భాగ్యం కలగదు. అందుకే లలితా సహస్రనామ పారాయణ చేసే వారిని చాలా పుణ్యాత్ములుగా భావిస్తారు. అమ్మవారి పిలుపు. మనం అమ్మవారిని ఎంచుకోవటం కాదు, అమ్మవారే మనల్ని ఎంచుకుంటారని అంటారు. ఎవరికైతే లలితాదేవి పట్ల ఆసక్తి కలుగుతుందో, ఎవరైతే ఆమె కథలు లేదా నామాలు వినాలని అనుకుంటారో అది అమ్మవారి పిలుపుగానే భావించాలి. మానసిక పరిపక్వత. లలితాదేవి జ్ఞానస్వరూపిణి. అందరూ భయం భక్తితో దేవుళ్లను పూజిస్తారు, కానీ లలితాదేవిని పూజించాలంటే మనసులో ప్రేమ, కరుణ, ప్రశాంతత ఉండాలి. రాగద్వేషాలతో నిండిన మనసులోకి అమ్మవారు ప్రవేశించరు. ఎవరైతే మనసును నిర్మలంగా ఉంచుకుంటారో వారి దగ్గరికి అమ్మవారు పరిగెత్తుకుంటూ వస్తుంది. గురువు మరియు సంకల్పం. కొన్నిసార్లు మనం పూజ ప్రారంభించాలనుకున్నా ఏవో ఆటంకాలు వస్తూ ఉంటాయి. అది అమ్మవారు మనల్ని పరీక్షిస్తున్నట్లు లెక్క. మన సంకల్పం బలంగా ఉంటే ఆమె తప్పకుండా మనల్ని తన దరి చేర్చుకుంటుంది. అమ్మవారు మీ దగ్గరకు రావాలంటే ఏం చేయాలి? అమ్మవారు అందరికీ తల్లి.